ముందరే ఒక ప్రణాళిక చేసుకొని క్రమశిక్షణతోటి ఎలా చేస్తారు, ప్రణాళికాబద్ధంగా ఎలా చేస్తారో మనం చూసిన విషయమే. అండ్ 2028 జమిలీకి రంగం సిద్ధం కాబోతోంది. ఏడాది కులగణన, జనగణన, వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాత ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. బహుశా 2027 ఎండింగ్కి వెళ్ళా జమిలీ. ఇప్పుడు వేరాస్ ఇక్కడున్న అబ్జర్వేషన్ ఏంటంటే, తెలుగుదేశంతో సెయిల్ అయితే కనుక మీకున్న ఆ కొద్దిపాటి పర్సంటేజ్ కూడా ఈసారి ఆ గ్రౌండ్ కూడా మీరు కోల్పోయే ప్రమాదం ఉందని ఇండికేషన్స్ సర్వే సంస్థల ద్వారా వస్తున్నాయి. సరే, ఇప్పటికైతే కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతం ఏం మాట్లాడలేని పరిస్థితి. బట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ జమిలీ? బీజేపీని నేను అడుగుతున్నాను, కూటమిని అడగట్లేదు. ఎందుకంటే కూటమి ఆ టైంలో ఈక్వేషన్స్ మారచ్చు. మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అలా జమిలీ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే నేను పెద్దలతో మాట్లాడితే 28లో జమిలీ జరిగే అవకాశాలు, 29 లోపల జరిగే అవకాశాలు లేవని చెప్పి ఢిల్లీలో నుండి మా పెద్దలు చెప్పారు. కాబట్టి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు ముఖ్యంగా నాకు తెలిసి. అలాగే మీరు చెప్పారు కూటమిలో ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మేమున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోతారని చెప్పి. కానీ ఈరోజు రాష్ట్రం, మా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వర్ గారు, మేము అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, 164 స్థానాలు మా కూటమి ఇచ్చినటువంటి తీర్పుని భుజాన వేసుకొని మేము ముందుకు పోవాలని చెప్పి మొదటి రోజు మేము ఆకాంక్షించాం. కానీ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి మొత్తం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితికి అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్న ప్రదేశ్ని తీసుకుని రావడం జరిగింది. దానికి గాడిలో పెట్టడానికే మాకు ఏడాది పెట్టింది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికే మాకు ఏడాది సమయం పెట్టింది. అందుకనే మీరు ఇంతకుముందు చెప్పారు, సూపర్ 6 కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా దశల వారీగా ఒకటి మేము అనుకున్నది ఒకటి, రాష్ట్రంలో జరిగింది ఒకటి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, పరిపాలన ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించి మాకు ఈ మ్యాండేటరీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరే కదా బూతులు, మీరే కదా మాకు బటన్ నొక్కేది, మేము కూడా నొక్కుతామని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టు సంక్షేమ పథకాలు వారికి శ్రీరామ రక్ష అయింటే, ఖచ్చితంగా పథకాల మీద ఆధారపడి పొలిటికల్ పార్టీలు ముందు పెడితే ఎవరు ఎక్కువ పథకాలు ఇస్తే వాళ్ళే గెలవాలి. కానీ పరిపాలన అవినీతి, దౌర్జన్యం, అరాచకాలు ఇవన్నీ ప్రజలు సహించరండి. మీరు కానీ గమనించినట్టయితే ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రజల మీద దాడి, ఇవన్నీ అణగదొక్కుని 5 సంవత్సరాలు భరించారు. ఎన్నికల రూపంలో వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మాకున్నటువంటి టార్గెట్ అయిపోయింది. గత ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్కి ఎలా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందిస్తోంది. పోలవరం విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, ఈ అన్ని కనెక్టివిటీని ఎక్కడెక్కడ అనుసంధానం చేయాలో దాంట్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. అందరూ దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉంటే పెద్దలతో నిత్యం మాట్లాడుతూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి. దాంతో నేను ఏకీభవిస్తాను భానుప్రకాష్ రెడ్డి గారు. పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు, కానీ కరప్షన్ ఒక్కటే. నేను ఎక్కడన్నా దాని మీద మాట్లాడతారేమో చూస్తున్నా, చాలాసేపు విన్నా. మీరు అది ఇగ్నోర్ చేశారు. 36 సెగ్మెంట్లు, ఒక సర్వే ప్రకారం 36 సెగ్మెంట్లో వన్ టైం ఎమ్మెల్యేలు మిగలబోతున్నారు. ఒక లెక్క ప్రకారం 44 వ్యతిరేకత, 19 మంది ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. అండ్ ఇంకొకళ్ళు అయితే ఏకంగా 71 చెప్పారు. ఇది వార్నింగ్ గా ఎందుకు తీసుకోవట్లేదు మీరు అని అడుగుతున్నాను. ఎవరైనా సరే అవినీతి ఎవరు చేసినా సరే, ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తి చేసినా సరే దాన్ని సహించేది లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీదరించుకుని ఫ్యాన్ రెక్కలు విరిచారంటే దానికి కారణం అవినీతి, అరాచకం. ఆ పని ఏ పార్టీ చేయకూడదు అంటున్నా. ఏ పార్టీ, ఏ కూటమి కానీ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి గెలిపించింది వారి ఆశల్ని, వారి ఇష్టాల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోతామని, అంతేగాని కరప్షన్ పేరుతో జోబులు నింపుకునేదానికి కాదు. కాబట్టి మీరు చెప్పింది 80ల ముందర అద్భుతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో కూడా అద్భుతంగా ఉన్న బీజేపీ గ్రాఫ్ తెలుగుదేశంతో కలిసిన తర్వాత పడిపోయిందనే అభిప్రాయం చాలామంది, మీరు బయటికి చెప్పపోయినా మీ నాయకులు, మీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో కూడా ఉంది. ఇవాళ ఇంకా దిగజారిపోయింది ఆ గ్రాఫ్, తెలుగుదేశం కరప్షన్ అంతా వచ్చి మీ మీద పడుతోంది అని చెప్పేసి అంటున్నారు. ఒకటి ఈరోజు మా ఎదుగుదల చూసి ఓరవలేని వారు కూడా
అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మా ఎన్డీఏ కూటమి ఎదుగుదలని అంటే మీరు చెప్పినట్టు సర్వే రిపోర్ట్స్ అన్ని 100% కరెక్ట్ అని చెప్పలేను, కానీ కానీ ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు చెప్పినట్టు ఒకవేళ ఎక్కడెక్కడ పొరపాటు జరుగుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దాన్ని సరిదిద్దారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎక్కడైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. మేము దాంట్లో ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ ప్రసక్తి లేదు. మా వాడైనా వాళ్ళ వాడైనా ఎవరు వాడైనా, అంటే మా ముగ్గురు పార్టీలో ఎవరైనా సరే కరప్షన్ విషయంలో ప్రభుత్వం దృష్టికి కానీ వస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. దాంట్లో స్పేర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్రమార్కుల్ని అండగా ఉండాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే వారి మీద మేము చర్యలు తీసుకుంటాం. కానీ ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు 164 స్థానాలు ఇచ్చారు కాబట్టి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇక ఏడాది అయిందన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి పరిశీలించినట్టయితే కేవలం 40 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళారు ఆయన. 40 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అరాచక రాజ్యం జరిగిపోతుంది. ఏందన్నా ప్రజలు మాకు ఇచ్చిన తీర్పుని స్టడీ చేసే లోపలే 20 హడావిడి చేస్తున్నా అంటే రోజు నిత్యం పేపర్ లో ఉండాలి, హెడ్లైన్స్ లో ఉండాలి, ఏదో ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చి జరగని వాటిని కూడా జరిగిందని చెబుతూ ప్రజల దృష్టిని మరిచే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీకి. ఖచ్చితంగా మీరు రాసుకోండి. మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం. మా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లో. అంత విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. అవినీతి దేదీప్యమానంగా వెలిగిపోబోతోంది అని కూడా చెప్పగలరా మీరు? ఇప్పుడు ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ వస్తుంటే మీరు దాన్ని ఎక్నాలెడ్జ్ చేయట్లా. ఎట్లీస్ట్ యు ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు ఎక్నాలెడ్జ్. లేదు మేము దిద్దుకుంటాం, చంద్ర సాంబశివరావు గారు అయితే మేము దిద్దుకుంటాం అన్నారు ఆయన ఓపెన్ గా. మేము కూడా చెప్పాం కదా ఎక్కడెక్కడ లోపాలు ఉంటే దాన్ని దిద్దుకుంటాం. కానీ అవకాశం ఏముంటున్న ప్రతిపక్షాలకు అవకాశం ఏము, మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 164 స్థానాలు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తాం, కానీ తగ్గించుకునే ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే ప్రసక్తి లేదు. మా దృష్టి మొత్తం ప్రజలపైన ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేని కాపాడడం విషయం మీద మాత్రం మాకు ఉండదు. మా ఇండియా కాకుమాన్ రాజశేఖర్ గారి దగ్గర వెళ్దాం. రాజశేఖర్ గారు, ఇదండి అంటే వాళ్ళకేదో